శేఖర్ కమ్ముల టాలీవుడ్ లో సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు పొందిన వ్యక్తి. ఆయన సినిమాలు సెన్సిబిలిటీకి, జీవితానికి దగ్గరగా ఉంటాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి ఎన్నో హిట్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఆయన తీసిన కథలు మన ఇంట్లో జరిగే సంఘటనలా అనిపిస్తాయి. అందుకే శేఖర్ కమ్ముల సినిమాలకు ప్రత్యేకమైన అభిమానులు ఉంటారు. ప్రస్తుతం ఆయన స్టార్ హీరో ధనుష్ తో కలిసి కుబేరా అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున, రష్మిక మందన్న కూడా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలై పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుని ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. శేఖర్ కమ్ముల గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా కాస్త డిఫరెంట్ గా ఉండబోతుందని సమాచారం. ఇదిలా ఉంటే గతంలో ఓ ఇంటర్వ్యూలో శేఖర్ కమ్ముల నయనతార గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన నయనతారతో అనామిక అనే సినిమాను రీమేక్ గా తీశారు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అయింది. ఈ విషయంపై శేఖర్ కమ్ముల స్పందిస్తూ ఆ హీరోయిన్ తో సినిమా చేయకపోతే బాగుండేది. అప్పట్లో నిర్భయ ఘటన తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాను. కథ లేకపోయినా నయనతార లాంటి స్టార్ అయితే సినిమా వర్కౌట్ అవుతుందని అనుకుని ఆమెను తీసుకున్నాను. కానీ ఆ సినిమా ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అనామిక తీయకుండా ఉండాల్సింది అనిపిస్తుంది అని అన్నారు. శేఖర్ కమ్ముల సినిమా రీమేక్ కావడం, కథ అంత బలంగా లేకపోవడం వల్ల అనామిక సినిమాకు ఈ రిజల్ట్ వచ్చిందని ఆయన నిగ్రహంతో చెప్పారు. ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కానీ శేఖర్ కమ్ముల ఇప్పటికీ తన కొత్త ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. విజయ్ దేవరకొండ తన ప్రతిభతో ప్రేక్షకుల మనసును గెలుచుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న చిత్రం VD12 జాతీయ అవార్డు విజేత జెర్సీ మల్లీరావా దర్శకుడు గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో రూపొందుతోంది. ఇది ఒక సెమీ పీరియడ్ యాక్షన్ డ్రామా. విజయ్ కొత్త శక్తివంతమైన పాత్రలో కనిపించనున్న ఈ సినిమా ఇప్పటికే 60% షూటింగ్ పూర్తి చేసుకుంది. అందులో కొంత భాగం శ్రీలంకలో చిత్రీకరించారు. విజయ్ దేవరకొండ ఇప్పటికే సమంత, కీర్తి సురేష్, అనన్య పాండే లాంటి టాప్ హీరోయిన్స్ తో స్క్రీన్స్ ను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా రష్మిక మందన్న ఆయన జోడీని గీతా గోవిందన్ డియర్ కామ్రేడ్ సినిమాలో ప్రేక్షకులు ఎంతో ప్రేమించారు. అలాంటి జోడీని మరోసారి చూడాలని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఆశ్చర్యకంగా VD12 లో రష్మిక మందన్న కాకుండా కృతి శెట్టిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఉప్పెన తో తెరక్రేటం చేసిన కృతి శెట్టి కస్టడీ, వారియర్ లాంటి హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ చిత్రాల్లో కూడా నటిస్తూ తన సత్తా చాటుతున్నారు. విజయ్ తో ఆమె జోడీ VD12 లో కొత్తగా ఉండబోతుందని వార్తలు అభిమానులు ఆతృతగా ఉంచాయి. ఈ సినిమా మార్చి 2025లో విడుదల చేయాలని టీం ప్లాన్ చేస్తుంది. బాక్సాఫీస్ కలెక్షన్ పై రానా సంచలన వ్యాఖ్యలు. సినిమా విడుదల తరువాత బాక్సాఫీస్ కలెక్షన్లు చర్చకు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన కలెక్షన్స్ పోస్టర్స్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటాయి. అయితే ఈ పోస్టర్స్ లో చూపించే నంబర్లపై సందేహాలు గతంలోనూ వ్యక్తమయ్యాయి. కొందరు సినీ ప్రముఖులు ఈ నంబర్లపై క్లారిటీ కూడా ఇచ్చారు. తాజాగా రానా దగ్గుబాటి బాక్సాఫీస్ కనెక్షన్ల గురించి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ఒక అమెజాన్ ప్రైమ్ షోలో మాట్లాడిన రానా బాక్సాఫీస్ కలెక్షన్స్ పోస్టర్స్ లో చూపించే నంబర్లు నిజం కావు అని, కేవలం మార్కెటింగ్ కోసం మాత్రమే గ్రాస్ కలెక్షన్లు ఫైనల్ నంబర్లకు సంబంధం ఉండవు అని అన్నారు. రానా చేసిన ఈ వ్యాఖ్యలు సినీ పరిశ్రమలో కొత్త చర్చకు దారితీశాయి. ఇక అభిమానులు ఇప్పుడు తమ హీరోల సినిమాలకు వచ్చిన కలెక్షన్లు నిజమా కాదా అని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. కొన్ని రోజులుగా కొన్ని సినిమాలకు అబద్ధపు కలెక్షన్స్ పోస్టర్స్ వేస్తారన్న విమర్శలు ఉన్నాయి. రానా వ్యాఖ్యలతో ఈ విషయాలు మరింత హైలైట్ అవుతున్నాయి. పుష్ప 2 వర్సెస్ SRK జవాన్. హిందీ మార్కెట్ లో ఎవరి హవా? తెలుగు సినిమాల అభిమానుల దృష్టి ఇప్పుడు పాన్ ఇండియా బిగ్ మూవీ పుష్ప 2 పై ఉంది. డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా బాక్సాఫీస్ ప్రొజెక్షన్స్ గురించి హిందీ మార్కెట్ లో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం హిందీ భాషల్లో అల్లు అర్జున్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇటీవల బీహార్ లో జరిగిన ఈ ఈవెంట్ భారీ విజయం సాధించడం ఈ క్రేజ్ ను మరింత పెంచింది. దీంతో పుష్ప 2 హిందీ మార్కెట్ లో బ్లాక్ బాస్టర్ ఓపెనింగ్ కొట్టే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి. ఇక SRK నటించిన జవాన్ హిందీ బాక్సాఫీస్ లో తొలి రోజున 65 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు సాధించింది. ఇది ఇప్పటి వరకు హిందీ బెల్ట్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా. ఇప్పుడు పుష్ప 2కు ఈ రికార్డు బ్రేక్ చేయడం పెద్ద పరీక్షగా మారింది. అందరికీ ఆశాజనకమైన విషయం ఏంటంటే పుష్ప 2 హిందీ మార్కెట్ లో కనీసం 55 కోట్లు నెట్ కలెక్షన్ సాధించగలదని అంచనా. చిత్ర బృందం రూపొందిస్తున్న ఆఖరి నిమిషం ప్రమోషన్లు కూడా విజయవంతమైతే ఈ సినిమా 70 కోట్లు నెట్ మార్కును కూడా దాటే అవకాశం ఉంది. ఇది సాధిస్తే తెలుగు సినిమా హవా మరింత పెరుగుతుందని, బాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా ఈ క్రేజ్ ను ఆపలేరనే అంశం స్పష్టమవుతుంది. పుష్ప 2 నిజంగా ఈ మార్కును టచ్ చేస్తే తెలుగు సినిమా భారతీయ సినిమాను కైవసం చేసుకుందనే గర్వంగా చెప్పుకోవచ్చు. రజనీకాంత్ ఆత్మకథ. అభిమానులు ఉత్సాహపరిచే ప్రకటన. సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆత్మకథ రాయబోతున్నారని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన ఘన విజయాలు, సాదాసీదా జీవన శైలి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది. అయితే రజనీకాంత్ టీం ఈ వార్తపై ఇప్పటి వరకు ఏ ప్రకటన చేయలేదు. కానీ ఆయన ప్రస్తుతం పనిచేస్తున్న కూలీ మరియు జైలర్ 2 చిత్రాలు పూర్తి చేసిన తరువాత ఆత్మకథను విడుదల చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ఆత్మకథలో రజనీకాంత్ వ్యక్తిగత జీవితం, సినిమాల్లో సాధించిన ఘనతల గురించి ప్రత్యేకమైన సమాచారం ఉండే అవకాశం ఉంది.
ఒక బస్ కండక్టర్ గా ప్రారంభమైన ఆయన ప్రయాణం సినిమాల ప్రపంచంలో ఐకాన్ గా మారడం నిజంగా ఎంతో ప్రేరణాత్మకంగా ఉంటుంది. భారత్, జపాన్ వంటి దేశాల్లో ఆయనకు ఉన్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్, నమ్మకమైన ఫ్యాన్ క్లబ్బులు ఈ ఆత్మకథ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాయి. రజనీకాంత్ తాజా చిత్రం వేటయాన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన కూలీ మరియు జైలర్ 2 చిత్రాలపై పనిచేస్తున్నారు. ఈ ఆత్మకథ ఆయన అభిమానులకు ప్రపంచవ్యాప్తంగా ఒక అమూల్యమైన కానుకగా నిలుస్తుంది. జాన్వీ కపూర్ దేవరా తర్వాత RC-16లో గ్రామీణ అందంతో అభిమానులు మెప్పించేందుకు సిద్ధం. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ యాక్షన్ డ్రామా దేవరా పార్ట్ 1తో టాలీవుడ్ లో విజయవంతమైన ఎంట్రీ ఇచ్చారు. తన గ్రామీణ యువతి పాత్రలో డీ గ్లామర్ లుక్ లో అభిమానులు ఆకట్టుకున్నారు. ఇప్పుడు జాన్వీ మరోసారి గ్రామీణ అందంతో అభిమానులు ఆకర్షించేందుకు సిద్ధమవుతున్నారు. రామ్ చరణ్ ప్రధాన పాత్రలో వస్తున్న RC-16 చిత్రంలో ఆమె గ్రామీణ యువతి పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాలో ఆమె లుక్ ను ఫైనలైజ్ చేయడానికి జాన్వీ ఇటీవల ఫోటోషూట్ పూర్తి చేశారు. జాన్వీ లుక్ కి చిత్రబృందం చాలా ఆహ్వానిస్తుంది. ఇది రామ్ చరణ్ యొక్క రగల్ లుక్ కు చక్కగా సరిపోతుందంట. RC-16 ను బుచ్చుబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ ఈ నెల చివరిలో మైసూర్లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ప్రారంభమవుతుంది. గ్రామీణ నేపథ్యంతో క్రీడల కథాంశం కలిగిన ఈ సినిమా వృద్ధి సినిమాస్ బ్యానర్ పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. కర్ణాటక సూపర్ స్టార్ శివరాజకుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమాకు AR రెహమాన్ సంగీతాన్ని అందించనున్నారు. ఫ్లాప్ ఎంట్రీ కానీ పెద్ద అవకాశాలు. భాగ్యశ్రీ బోర్సే తన నటన ప్రస్థానం హిందీ సినిమా ఆర్యన్ 2తో ప్రారంభించారు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత కార్తిక్ ఆర్యన్ నటించిన చందు ఛాంపియన్ లో సపోర్టింగ్ రోల్ పోషించారు. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విఫలమైంది. తర్వాత రవితేజ హీరోగా నటించిన మిస్టర్ బచ్చన్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ అది డిజాస్టర్ గా మారింది. అయినప్పటికీ భాగ్యశ్రీకి ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. భాగ్యశ్రీ రామ్ పోతినేని తదుపరి సినిమా ర్యాపో 22లో హీరోయిన్ గా నటించనున్నారు. మహేష్ బాబు పి చిత్రానికి దర్శకుడు. అసలుగా భాగ్యశ్రీ తన అందం, అభినయానికి ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా యూత్ ఆమె అందం మరియు డాన్స్ స్కిల్స్ కి ఫిదా అయ్యారు. మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అయినా ఆమెకు కొత్త అవకాశాలు రావడానికి ఇదే కారణం అయి ఉండొచ్చు. భాగ్యశ్రీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ VD12 మరియు దుల్కర్ సల్మాన్ కాంతా చిత్రాల్లో లీడ్ రోల్ లో పోషిస్తున్నారు. ఇవి 2 పెద్ద హీరోలతో వస్తున్న భారీ చిత్రాలు. ఇప్పుడు ఆమెకు మరో పెద్ద అవకాశం రామ్ తో ర్యాపో 22 రూపంలో లభించింది. మహేష్ బాబు తన మొదటి చిత్రం రారా కృష్ణయ్యలో రెజీనా పాత్రను, 2వ చిత్రంలో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టిలో అనుష్క పాత్రను బలంగా రాశారు. అందువల్ల ఈ సినిమాలో భాగ్యశ్రీ కోసం కూడా ఒక బలమైన పాత్ర రాసి ఉండే అవకాశం ఉంది. ఈ విషయాలను గమనిస్తే ర్యాపో 22 భాగ్యశ్రీకి ఒక మంచి అవకాశం అని చెప్పవచ్చు. ప్రేక్షకులు ఈ సినిమాలో ఆమె అత్యుత్తమ ప్రదర్శన చూడాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.